వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను శ్రీనివాస్. ఇవాళ మనం ఏంటంటే ఒక స్పెషల్ టాపిక్ మీద డిస్కషన్ చేపట్టాం. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి భవిష్యత్తు. సో కృత్రిమ మేధ ఏదైతే వచ్చిందో ఇప్పుడు విపరీతంగా వాడటం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ అందరూ కూడా విపరీతంగా వాడుతున్నారు. సో అందరికీ విరివిగా లభిస్తోంది ఇప్పుడు ప్రెజెంట్. సో దానివల్ల కొంత ఒక సైడ్ చూస్తే నాణ్యానికి ఒకవైపు లాభాలున్నాయి. మరొక వైపు కొంత నష్టాలు కూడా జరుగుతున్నాయి. సో దీని మీద స్క్వేర్ టాక్స్ విస్తృతమైనటువంటి డిస్కషన్ చేపట్టింది. దీంట్లో పాల్గొనడానికి మనకి ఐటీ ప్రొఫెషనల్ అయ్యవారయ్య గారు ఉన్నారు. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ భైరవ్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ ఐటీ ఎక్స్‌పర్ట్స్ నవీన్ కుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో మనం ఏంటంటే దీనికి సంబంధించి ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆహ్, ప్యానెల్‌లో పాల్గొన్నటువంటి ఐటీ ఎక్స్‌పర్ట్స్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్ భైరవ్ గారు గాని వీళ్ళందరికీ స్క్వేర్ టాక్స్ తరపున నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. సో ఫస్ట్ అయ్యవారయ్య గారు మీరు చెప్పండి. యాహ్! ఏంటంటే విషయం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతవరకు లాభం చేకూరుస్తుంది? ఎంతవరకు నష్టం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుంటే అది కూరగాయలు కట్ చేయడానికైనా, లేకపోతే మనిషి పీకలు కట్ చేయడానికైనా వాడేటట్టుగా ఒక ఫైర్ గనక చూస్తే గనక మనకి ఫైర్ ఉపయోగపడుతుంది. లేదా నష్టం కూడా వాటిల్లుతుంది. సో యాస్ ఎ ఐటీ ఎక్స్‌పర్ట్‌గా మీరు దీనికి సంబంధించి ఎట్లా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి తన శరీరంతో చేయలేని ఎన్నో పనులను చేపించుకునేదానికి యంత్రాలను తయారు చేసుకున్నాడు. మనిషి ఓకే. తన చేతులతో ఒక 1000 కిలోల బరువు ఎత్తాలి అంటే అది అసాధ్యమైన పని. దానికోసమని అతను క్రేన్ తయారు చేసుకున్నాడు. అలాగే చాలా దూరం వేగంగా పరిగెత్తలేడు. అందుకనే ఆ కార్స్ గాని, బసెస్ గాని తయారు చేసుకున్నాడు. అదే విధంగా ఒక చోటు నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే మనిషి విమానం తయారు చేసుకున్నాడు. అలాగా గంటల తరబడి పొలం దున్నడం అనేటువంటిది కష్టం కాబట్టి ఆ ట్రాక్టర్ అనేటువంటిది తయారు చేసుకున్నాడు. ఈ విధంగా భారీ వస్తువులను పైకి లేపడానికి కూడా ఆ క్రేన్స్, ఆ మిషన్స్ అనేటువంటివి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అతను తయారు చేసుకున్నాడు. ఇక్కడ యంత్రాలు అనేటువంటివి మనిషి యొక్క ఎనర్జీకి, ఆ శక్తికి ఎక్స్‌టెన్షన్. ఒకప్పుడు మనిషి తన శారీరక శక్తిని పెంచుకోవడానికి యంత్రాలను తయారు చేసుకున్నాడు. ఒక కాలిక్యులేటర్ తీసుకొని, ఆ కాలిక్యులేటరు మనం కాలిక్యులేషన్ చేయడానికి సహాయం చేస్తుంది. ఒక కంప్యూటరు ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అలాగే ఇంటర్నెట్ ప్రపంచంలోని సమాచారాన్ని మన ముందుకు తీసుకురావడానికి ఇంటర్నెట్ అనేటువంటిది చాలా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఏవైతే నేర్చుకోవడం గాని, రాయడం గాని, అనలైజ్ చేయడం కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ సపోర్ట్ వంటి పనులకు ఈ సహాయం చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ని కూడా మనం విస్తృతంగా ఉపయోగించుకుంటాం. అందుకే ఏఐ అనేటువంటిది నా దృష్టిలో ఇదొక మరో టెక్నాలజీ కాదు. ఇది మనిషి పనిచేసే విధానాన్ని, నేర్చుకునే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని మార్చగల ఒక టెక్నాలజీ. ఇది ఓకే. నా అభిప్రాయం సార్. ప్రెజెంట్ సో ఆర్టిఫిషియల్ అంటే ఇంటెలిజెన్స్ అనేటువంటిది మీరు చెప్పిన ఎలా దాంట్లో నాకు అర్థమవుతుంది ముందుకు ఏంటంటే ఓకే. ఏఐ టైమ్ సేవ్ చేస్తుంది మెయిన్. అంటే మీరు చెప్పిన కాలిక్యులేటర్ గాని, లేకపోతే ఇంకా అవును సార్. ఇతరత్ర రైట్? ఓకే. యెస్ సార్. అంటే ఇవన్నీ కూడా నవీన్ కు ఆర్టిఫిషియల్ చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు మనం కాలిక్యులేటర్స్ చూసాము, కంప్యూటర్స్ చూసాము, ఇంటర్నెట్ చూసాము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఒకప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ కష్టపడి 4 ఇయర్స్ చదివి ఆ జావానో, పైథానో నేర్చుకొని, ఆ కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటే కంపెనీ రిక్రూట్ చేసుకునేది. తన కోడింగ్ బేస్ ఓకే. చేసుకొని కంపెనీస్ అటువంటివి తనకు జీతభత్యాలు అనేటువంటివి నిర్ణయించేవి. కానీ ఇప్పుడు ఆ కోడింగ్ అనేటువంటిది కూడా జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కూడా ఆ కోడింగ్ అనేటువంటిది మనకి ఏఐ జనరేట్ చేసేస్తుంది. అది మెయిన్. ఈ సింప్లిసిటీకి సింప్లిఫికేషన్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది తీసుకొని వచ్చింది. ఓకే. సో నవీన్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడేంటంటే ఏఐ టైమ్ సేవ్ చేస్తుంది. అందుకనే పిల్లలు హోమ్ వర్క్‌లు చేపించుకుంటున్నారు హ్యాపీగా. అదేవిధంగా ప్రోగ్రామ్ డిజైనర్స్ కోడింగ్ చేస్తున్నారు. సో హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కూడా ఏఐని విరివిగా చాలా సింప్లిఫైగా యూజ్ చేస్తున్నారు. సో ఇటువంటి అవును. సందర్భాల్లో మరి మనిషికి మెదడు ఉంది గదా! ఆ ఆలోచన అవును. శక్తి అంటే దాని మీద ఆధారపడకుండా వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది గదా! సో అటువైపు అవును. చూస్తే గనక ఏఐ వల్ల ఒక డిసడ్వాంటేజ్ గూడా ఉందంటారు గదా! అవును సార్. అవును.
అయితే ఇక్కడ మేము చూస్తున్నది రీసెంట్ టైమ్స్‌లో అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదైతే ప్రొడక్టివిటీ ఉండేదో, ఒకప్పుడు ఓకే. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుందాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రహ్మ పదార్థం లాగుండేది. ఓకే. అంతకుముందు డేటా సైన్స్ అని వచ్చిందండి. ఐటీ ప్రొఫెషనల్స్‌లో. అంటే నేను ఇప్పుడు ప్యూర్‌లీ ఐటీ ఇప్పుడు అయ్యవారయ్య గారు చెప్పిందేందంటే, మనిషి ఇవల్యూషన్ స్టేజెస్ ఎట్లా వచ్చాయనేది ఆయన చక్కగా చెప్పారు. అట్లా తర్వాత ఇప్పుడు ఏఐ అనేది ఎట్లా శక్తిగా మారుతదని చెప్తున్నారు. ఓకే. నేనిప్పుడు ఇంకొక యాంగిల్‌లో చూస్తే, ఐటీ హ్మ్. ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రస్తుతానికి ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు ఏందంటే అందరూ ఓకే. నేను డేటా సైంటిస్ట్‌ని అది ఇది అని చాలా మంది అంటే కోవిడ్ టైమ్‌లో కొంచెం చాలా మంది కోర్సులు అటెండ్ అవ్వడము, తర్వాత రిక్రూట్‌మెంట్ కూడా బాగా అయింది యాక్చువల్‌గా. ఇప్పుడు ఎలా ఓకే. అయిందంటే ఆహ్, ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్ అంటే నేను కొంచెం బ్రాడ్‌గా చెప్తే ఐటీ హ్మ్. ఇండస్ట్రీలో ప్రోగ్రెస్ అనేది ఒక 10% వర్క్ ఫోర్స్ మీదనే అవుతుంటదండి. అది ఈ 10% వాళ్ళే యాక్చువల్లీ వాళ్ళు ఏందంటే చేంజ్ మేకర్స్ యూ కెన్ సే. ఓకే. వాళ్ళే డ్రైవ్ చేస్తారు. అంటే హ్మ్. ఇన్వెన్షన్స్ గాని, ఇంకేదైనా గాని ఓకే. మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. దాని మీద పడి అంటే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తూ బతుకుతారు చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు ఓకే. ఏమైందంటే ఆహ్, త ఇది ఏ సడెన్‌గా ఫీల్డ్ అయినా వచ్చి మొత్తం అంతేనేమో యాక్చువల్. అంతే. ఏదైనా అంతే. అయితే హుహు. ఇప్పుడు సడెన్‌గా వచ్చి డిస్టర్బ్డ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. సో, ఇగ అయిపోతది, జాబ్స్ వెళ్ళిపోతాయి అనేది ఏంటంటే ఒక్కసారి ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఈవెన్ మనము స్క్వేర్ టాక్‌లో గూడా చూసాము. హరిరాఘవ్ సార్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఏంటి ఇది అనేది. సో, ఇక్కడ ఓకే. మేము చూసిందేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్లయింట్ గూడా మామూలుగా ట్రెడిషనల్‌గా ఇచ్చే సొల్యూషన్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లేవర్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే. అంటే ప్రతి ఒక్కరు గూడా నేర్చుకోవాలి. లోయెస్ట్ లెవెల్ ఎంప్లాయీ గూడా నేర్చుకోవాలి ఐటీలో. అయితే ఇక్కడ మెయిన్ ఏందంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎవరో ఒకరు హ్మ్. డెసిషన్ తీసుకోవాలి. యెస్ థిస్ ఈస్ వాట్ వి షుడ్ గో ఫార్వర్డ్ అనేది. ఆ హ్మ్. డెసిషన్ మేకింగ్ అనేది మనం క్లయింట్‌ని ఒప్పించగలగాలి. ఓకే. అండ్ ఎంత తక్కువ కాస్ట్‌లో వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనేది గూడా కావాలన్నమాట. ఓకే. ఇప్పుడేందంటే పెద్ద పెద్ద కంపెనీలు మేము బ్రాండ్ నేమ్‌లు అనేది ఇది తగ్గిపోతుందండి. ఆల్రెడీ తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు గూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తాయి. మీరు చూసుండొచ్చు వార్తలలో. సో, ఇప్పుడు అవును. ప్రొడక్టివిటీ యెస్ డెఫినైట్‌లీ ఇట్ ఇంప్రూవ్డ్ అండ్ ఈ పర్టిక్యులర్ నాలెడ్జ్ బేస్ అనేది ఒకరి సొత్తు గాదు అన్నమాట. ఇప్పుడు ఏందంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే హ్మ్. ఒక చిన్న కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఉంటే మనం ఒక హ్మ్. ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్లి అతన్ని అతను కోడ్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు సింపుల్‌గా మనం క్లియర్‌గా దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేస్తే అది మనకి కోడ్ ఇవ్వగలుగుతుందన్నమాట. సో, ఇప్పుడు ఒకరి దగ్గర బందీ అయ్యి లేదు. హోస్టేజ్ అయ్యి లేదు ఈ నాలెడ్జ్ అనేది. ఎవరైతే హ్మ్. ఎంత ఎక్కువగా తోడుకోగలుగుతారో వాళ్ళకంత అడ్వాంటేజ్. ఓకే. ఇప్పుడేందంటే ఓకే. ఇది లేని వాళ్ళు డెఫినైట్‌లీ వాళ్ళు కొంచెం యాంక్సైటీకి గురవ్వడం సహజము. కాకపోతే ఏమవుతుందంటే 3 ఇయర్స్ బ్యాక్ ఒకలా ఉంది. అందరూ భయపడేవాళ్ళు. ఏంటి ఈ టర్మ్స్ ఏంటి? ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఈ ఆగ్యుమెంటెడ్ ఏఐ అంటే ఏంటి? అటానమస్ ఏఐ అంటే ఏంటి? తర్వాత ఏజెంటిక్ ఏఐ అంటే అని ఉంది. తర్వాత అంటే ఆ టర్మ్స్ చూస్తూ, చదువుతూ, అర్థం చేసుకుంటూ అది ఎలా వస్తుందనేది ఇప్పుడు దాదాపు అందరికి అర్థమైపోయింది. ఏం చేస్తదనేది అర్థమైపోయింది. సో, ఆ ఓకే. ఇన్‌ఫెమిలియారిటీ అనేది తగ్గింది. సో, ఇప్పుడేందంటే దాన్ని మనం ఎలా లెవరేజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగిన దాని మీదనే ప్రతి ఒక్కరి సక్సెస్ ఉందండి. ఒకవేళ అది అర్థం చేసుకోలేకపోతే మాత్రం వెనకబడిపోతారు. ఓకే. హ్మ్. అండ్ ఆహ్, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కమింగ్ టు రెగ్యులర్ లైఫ్ రైట్? ఒకప్పుడు మొబైల్‌లో మనకి అంత ఈజీగా రాకపోయేది. చాట్ జీపీటీ గాని, ఓపెన్ ఏఐ గాని సబ్స్క్రిప్షన్ బేస్డ్‌గా ఉండేది. ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తున్నాయి. అది చాలా అడ్వాంటేజ్ అయింది. నా దృష్టిలో ఏందంటే ఈవెన్ ఇప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి వాళ్ళకి చెప్పగలిగితే రీసెంట్‌గా ఒక ఎగ్జాంపుల్ అండి. హ్మ్. మన జంతర్ మంతర్ దగ్గర యాజిటేషన్ అయినప్పుడు ఒక ఇర్ఫాన్ అనే ఒక అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారన్నమాట. అతను 10థ్ క్లాస్ కూడా చదవలేదు. అతను చాలా హిందీలోనే కానీ తను రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. తను గణాంకాలతో సహా మాట్లాడుతున్నాడు. ఇదంతా మాట్లాడుతున్నాడు. అరే! నువ్వు ఇంత చదవలేదు గదా! నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందనంటే, ఆయనన్నాడు సింపుల్‌గా నేను చాట్ జీపీటీని అడుగుతాను. క్వెషన్ అడుగుతాను.
అది మొత్తం ఆన్సర్ ఇస్తుంది. అంటే ఇదేంటంటే సమాచారాన్ని అంతా వరల్డ్ వైడ్ ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి ఒక ప్రెజెంటబుల్ వేలో ఇస్తుంది. దానివల్ల మనకి అడ్వాంటేజ్ వస్తుందండి. అది ఓకే. అది ఒకటి. ఈ డిసడ్వాంటేజ్ అంటే అవును కరెక్టే. మనము కొంచెము దీని మీద ఎక్స్‌ట్రా డిపెండెంట్ అయిపోయి ప్రతి చిన్న ప్రాబ్లమ్‌కి మనము దాని మీద ఎళ్తే ఒక బానిసలాగా, బందీలాగా అయ్యే ప్రమాదం అయితే ఉంది. అది. రైట్. అది నా ఒపీనియన్ అండి. యాహ్! రైట్. భైరవ్ గారు మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా చూస్తే గనక ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఇద్దరు ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం సో, ఐటీ ఇండస్ట్రీలో గాని, లేకపోతే ఏ ఇండస్ట్రీలో అయినా గాని ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. ఏఐ వల్ల సూపర్ ఫాస్ట్ అనేది జరుగుతుంది. సో, క్విక్ ఆన్సర్ అనేదొస్తుంది. ఒక అంచనా ప్రకారం ఏంటంటే, ఒక రోజుకి 320,00,00,000 ప్రశ్నలు చాట్‌జీపీటీలో ఎదుర్కొంటుంది అనేటిది కూడా ఉంది. సో, కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏఐ వల్ల జాబ్స్ అన్నీ పోతాయి. ఉద్యోగస్తులందరూ రోడ్ల మీదకి పడిపోతారు అనేటటువంటి ఒక భయాందోళనలో ఉన్నారు. సో, దీని మీద మీరేమంటారు? భైరవ్ గారు మ్యూట్‌లో ఉంది భైరవ్. భైరవ్ గారు మీది మ్యూట్‌లో ఉంది. ఒకసారి మీరు వాయిస్ I'm వస్తుంది. sorry, can you hear me? యాహ్! ప్లీజ్. Yeah. So, ఇప్పుడు thank you so వినపడుతుంది. much, sir. ప్లీజ్. ఇందాక ఎవరే సార్ చెప్పినట్టు గాని, నవీన్ గారు చెప్పినట్టు గాని మనిషి మానవ పరిణామ క్రమంలో మొదట మంట కనుగొనడం, తర్వాత చక్రం కనుగొనడం, ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, తర్వాత నెక్స్ట్ హ్మ్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ అంటున్నాం. అయితే యెస్. ఇప్పటివరకు జరిగిన అన్ని రెవల్యూషన్స్‌కి ఈ ఏఐకి ఒక తేడా ఉన్నది. ఏంటంటే ఇప్పటివరకు జరిగిన రెవల్యూషన్ అంతా హ్యూమన్ కంట్రోల్‌లో ఉండేది. మనిషి కంట్రోల్‌లో ఉండేది. బట్ ఈ ఏఐ రాను రాను ఇక్కడ ఒక సింగిల్ డిఫరెన్స్ ఏంటంటే వి ఆర్ లూజింగ్ ద హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ద ఏఐ ఎరా. అంటే ఓకే. ఒక 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 స్టేజ్‌లో మీ కంట్రోల్‌లో కూడా ఉండదు. ఏఐ ఏమంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. అండ్ కమింగ్ టు ద జాబ్ మార్కెట్ మీరన్నట్టు మీరు ఒక ఏ టెక్నాలజీకి తీసుకున్నా మనము చాలా బ్రాడర్ సూపర్ఫిషియల్ లెవెల్‌లో కాకుండా చాలా ఇన్ డెప్త్‌గా దాని ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటదని చూసుకోవాలి. హ్మ్. సో ఆర్థిక పరంగా చూసుకున్నారనుకోండి, సామాజిక పరంగా చూసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ వెరీ ట్రూ. రాను రాను ఈ ఏఐ టూల్స్ ఎంతవరకు డామినేషన్‌లో వెళ్తదంటే ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ద బేసిక్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ విల్ బికమ్ ఇర్రెలెవెంట్. హ్మ్. అంటే మీకు సో మచ్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. బట్ వాళ్ళకి పని ఉండదు. దట్ ఈస్ వెరీ డేంజరస్ క్రైసిస్ ఇన్ ఏమంటారు సొసైటీలో. అది ఈ హ్మ్. ఏఐ వల్ల రాబోతుంది. అది దట్ ఈస్ ఏమంటారు అది అది ఫర్ ష్యూర్. ఎందుకంటే వి ఆర్ ఆల్రెడీ సీయింగ్ ఇట్ ప్రతి లెవెల్‌లో, ప్రతి కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో, ప్రతి కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్‌లో ఏఐ టూల్స్ రావడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ అట్లాని మరి మనం ఏఐని ఆపలేం గదా! భైరవ్ గారు జనరల్లీ. అవును సార్. ఆపలేము. బట్ ఓకే. ఐ మీన్ ఆపటం గూడా పీపుల్ మళ్ళీ హూ ఆర్ ఎట్ ఇంటెలిజెన్స్ సారీ? కాదనే పాయింట్‌లో గూడా అంటున్నారు గదా! ఆపటం గూడా సారీ కరెక్ట్ మీ కాదంటున్నారు. వాయిస్ వినిపించట్లేదు సార్ నాకు. చాలా స్లోగా వినిపిస్తుంది. ఓకే. సో, అంటే ఏంటంటే ఏఐని ఆపటం కూడా అంత కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అంటే కరెక్ట్ ఇంటెలిజెంట్ డెసిషన్ కాదనేది గదా! ఒకవేళ ఆపదాము అని అనుకున్నా గూడా ఆపే పరిస్థితి లేదు యాక్చువల్‌గా. అందరూ లేదు సార్. నేర్చుకోవాల్సిందే. అంటే ఇఫ్ యూ వాంట్ మీ టు హ్మ్. పుట్ ఇట్ ఫ్రాంక్లీ అండ్ బ్లంట్‌లీ మీరు ఓకే. ఏఐని ఆపలేరు. అండ్ అట్ ది సేమ్ హ్మ్. టైమ్ ఆహ్, 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 పీపుల్ ఐ మీన్ సో మీరు ఆ పిరమిడ్‌లో ఇంటెలిజెన్స్ పిరమిడ్‌లో ఇఫ్ యూ ఆర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ యూ హావ్ టు బి వెరీ కాన్షియస్. సో యూ ఆర్ హ్మ్. గోయింగ్ టు యువర్ జాబ్ లూజ్ యువర్ జాబ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఇక్కడ హ్మ్. ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ ఏమంటారు ఇంటెలెక్చువల్ కేపబిలిటీ గాని, స్కిల్ సెట్‌కి సంబంధించిన క్వెషన్ గాదు. ఇప్పుడు హ్మ్. కొంచెం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే మీరు హ్మ్. ఆహ్, ఆహ్, ఇంతకు ముందు లిఫ్ట్‌లు రాకముందు ఒక వస్తువుని పైకి తీసుకెళ్ళాలంటే నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తున్నాను కాంప్లెక్సిటీ పెంచకుండా. సో ఒక ఓకే. వస్తువుని పైకి తీసుకెళ్ళాలంటే
లెట్ us say బేస్డ్ ఆన్ ద వెయిట్ మీకు 4-5 పీపుల్ అవసరం పడేది. అవును. సో ఇన్ ఏ వే ఆ 4-5 పీపుల్ కి మీరు ఒక లైవ్లీహుడ్ ఉండేది. ఎప్పుడైతే మీకు ఆ లిఫ్ట్ వచ్చిందో వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళింది, పోయింది. హ్మ్. సో ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ వాళ్ళ స్కిల్ సెట్ కి సంబంధించి కాదు. సో యువర్ ఇన్వెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏమంటారు క్రియేటింగ్ ఏ స్పేస్, ఎలిమినేట్ చేయడానికి, జాబ్స్ ఎలిమినేట్ చేయడానికి స్పేస్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఓకే. కోవలోకి చెందిందే ఏఐ అండ్ దట్ ఈస్ ఎట్ ఎక్స్ట్రీమ్ లెవెల్. హ్మ్. సో మీరు ఎంత స్కిల్ సెట్ పెంచుకున్నా, మీరు ఎంత ఏమంటారు ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెంచుకున్నా, దట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రూ. చాలా మంది హ్మ్. ఆల్మోస్ట్ జాబ్ సెక్టర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్ సెట్ ఇర్రెలెవెంట్ అవ్వబోతున్నది. దాన్ని మనం ఏం చేయలేము. హ్మ్. అండ్ సో అంటే అందుకే ఇక్కడ నేను చాలా నాదొక ఎక్స్ట్రీమ్ స్టాండ్ ఒ తీసుకుంటున్నాను. ఒక క్వెషన్ ఏంటంటే భైరవ్ గారు, యాక్చువల్‌గా అంటే మీరు ముగ్గురిలో ఎవరైనా చెప్పండి. నాకేంటంటే ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ ఉంది గదా! ఫోర్డ్ అవును. కంపెనీ యాక్చువల్‌గా 350 మంది ఉద్యోగుల్ని వెనక్కి పిలిపించింది. యాక్చువల్‌గా ఏఐ సంబంధించినటువంటి నియంత్రణలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిజైన్ లోపాలు ఇవన్నీ గూడా పక్కాగా చేస్తాయని జెప్పి ఉద్యోగులు అంటే లేకపోయినా అంటే అనుభవజ్ఞులకుండే ప్రాక్టికల్ నాలెడ్జ్ గాని, హ్యూమన్ ఇంట్యూషన్ గాని, ఓకే. వాటిలికి లేకపోవటం వల్ల దానివల్ల ఏంటంటే ఉద్యోగులను గూడా వెనక్కి పిలిపించింది. ఏఐ సిస్టమ్స్‌ని అక్కడ ఏదైతే ఈ చెకింగ్, మానిటరింగ్, సేఫ్టీ చెకింగ్ దగ్గర ఆపేసింది యాక్చువల్‌గా ఫోర్డ్ కంపెనీలో. మీరు చూసుంటారు. ఓకే. అవును. సో, ఏఐలో కూడా లోపాలు చాలా తలెత్తుతున్నాయి. పూర్తిగా మనుషుల్ని రీప్లేస్ చేసే పరిస్థితి లేదు అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది గదా! దీని మీద మీరేమంటారనేది? సో మీరు అటానమస్ వెహికల్స్ అంటున్నారు. సో హ్మ్. అటానమస్ వెహికల్స్ అండ్ వీఆర్ ఎట్ వెరీ ఇనిషియల్ స్టేజ్. సార్ సో మీకు ఇనిషియల్ స్టేజెస్ లో అట్లాంటి మిస్టేక్స్ రావడం ఆ! గానీ, మీ కొంత దగ్గరికొస్తాను. హ్మ్. ఛాలెంజెస్ రావడం గానీ దట్ ఓకే. ఈస్ కామన్. But as you హ్మ్. progress and if you take the stand in favor of AI, so as you progress, you will eliminate all these issues. So you will slowly uh, get into the hands of AI. ఓకే. అంటే నా అంచనా ఏంటంటే కామన్ సెన్స్ అనేది ప్రాక్టికల్లీ వీళ్ళకి ఏదైతే ఉంటుందో దశాబ్దాల పాటు చేసిన వాళ్ళకి ఉండేటటువంటి అనుభవము, ఆ టైంలో తీసుకునే డెసిషన్ అనేది జనరల్‌గా ఉండదేమోననేది ఇక్కడ. If anybody want to answer, go ahead. ఆ! Otherwise, I can. ఎవరైనా చెప్పండి. ప్లీజ్. ఓకే. ఓకే. భైరవ్ గారు చాలా కరెక్ట్ చెప్పారు. అంటే నేను మా క్లాడ్ పేరు విన్నారు కదా! క్లాడ్ ఏఐ పేరు యెస్. విన్నారు యెస్. కదా! విన్నాం. అది ఇప్పుడు ఏందంటే టిపికల్ జావా డెవలపర్స్ ఓకే. వెబ్‌సైట్ కొన్ని ఆహ్, ఉద్యోగాలు పూర్తిగా పోవడం కంటే చాలా ఉన్నాయి. అయ్యో! ఆ! గతంలో ఒక్క నిమిషం ఇప్పుడు అయ్యవారి గారు. ఒక్క నిమిషం. ఏవైతే మాన్యువల్ గా చేసే జాబ్స్ అన్ని వెళ్ళిపోతాయేమో అనేటువంటిది భయపడ్డాం. కానీ కంప్యూటర్స్ సార్ మాట్లాడండి. నవీన్ కంప్లీట్ గారు చేయండి. ఆహ్, కొంచెం లాగ్ వచ్చింది. నో ప్రాబ్లమ్. అయ్యవారయ్య గారు ఒక పాయింట్ నేను చెప్తాను యాక్చువల్లీ. సో చెప్పండి. ఇక్కడ ఏంటంటే క్లాడ్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అయితే క్రియేట్ చేసిందండి. టిపికల్ అంటే లో లెవెల్ ఇంజనీర్స్ ఇప్పుడు మన పిరమిడ్ అని చెప్పారు కదా మన భైరవ్ గారు. బాటమ్ పిరమిడ్ లో అంటే జావా డెవలపర్ అనండి, లేకపోతే వెబ్సైట్ డెవలపర్ అనండి, ఏదైనా అండి. ఇప్పుడు నాకు వెబ్సైట్ డిజైనింగ్ రాదు. ఓకే, నాకు ఒక వెబ్సైట్ కావాలి. సింపుల్ గా నేను ఓపెన్ సోర్స్ నాకు ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే అది ఇచ్చేస్తుంది యాక్చువల్ గా. లేకపోతే నాకు ఎప్పుడో 20 years బ్యాక్ డిజైన్ చేసిన వెబ్సైట్ ని ఆర్ ఆ పర్టికులర్ దాన్ని కొత్త దాంట్లోకి మూవ్ చేయండి అనేది ఒకటి ఉంది అనమాట. దాని మీద పడి చాలా కంపెనీలు బతుకుతున్నాయి యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు అదంతా సింగిల్ క్లిక్ తోటి అయిపోతుందండి. ఒక 1 year చేయాల్సిన పనిని దాదాపు ఒక 1 week లోనే చేసేస్తున్నాయి ఈ క్లాడ్ అనేది యాక్చువల్ గా. దట్ ఈస్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మై కొలీగ్స్. ఓకే, అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అమెరికా గవర్నమెంట్ స్టాప్డ్ ఏంటంటే మైథోస్ అని అనుకుంటా ఆ ఎల్ఎల్ఎం మోడల్ ని ఆపేసింది యాక్చువల్ గా. అది ఇంకా అడ్వాన్స్డ్ ఉందట, క్లాడ్ కంటే అడ్వాన్స్డ్ ఉందట. ఒకవేళ అది వస్తే మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆపింది. అది టెంపరరీ. భైరవ్ గారు చెప్పినట్టు యు కాంట్ స్టాప్ దిస్ ఎవల్యూషన్. ఓకే, కాకపోతే ఇది మొత్తం ఇప్పుడు ఏంటంటే మనము మన యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనకేందంటే వీ నీడ్ టు బీ కాషియస్ ఇనఫ్ నాట్ టు గెట్ ఇన్ టు ద ట్రాప్.
ఓకే, మాస్ హిస్టీరియా ట్రాప్ లో వెళ్లకుండా కొన్ని ఇంటెలిజెన్స్ చాయిసెస్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అంటే ఏంటంటే అందరూ గంపగుత్తగా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటాను, ఓకే, ఏఎంఎల్ నేర్చుకుంటాను అనేది మనం కొంచెం ఒకసారి చూడాలి. ఒకవేళ రాకపోతే నీకు అందుబాటులో ఉన్న, అంటే నేను ఐఎమ్ జస్ట్ డైవర్టింగ్ టు ద వన్ సినారియో, ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ చూస్తే 1-2 years బ్యాక్ అందరూ ఏఎంఎల్ అన్నారు. అసలు ఇంకా సివిల్ తీసుకునే ఇదే లేదు. మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్ తో మాట్లాడుతుంటే ఏమంటారంటే ఈ కోర్ సబ్జెక్ట్స్ లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అటువంటిది చదవాలంటే ఎక్కువ తెలివి కావాలి. కంప్యూటర్ సైన్స్ ఏముందండి, ఈజీ అవుతుంది, పిల్లలు ఈజీగానే పాస్ అయిపోతారు అని అన్నారు. నేనేమంటే ఓకే. అంతా మొత్తం 100% అగ్రి గాను. కాకపోతే అది ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ నుంచి విన్నాను అనమాట. ఏమంటే అంటే సివిల్ ఇంజనీర్ అయి ఉంటే అట్లీస్ట్ ఒక బిల్డింగ్ ప్లాన్ గీస్తే తనకి 2000-3000 అన్న వస్తుంది, వీళ్ళకి ఇది కూడా రాదు, చాలా కష్టమవుతుంది అని అన్నారు. అది కొంచెం బాధాకరంగా అనిపించింది చెప్పాలంటే. సో అదే అది వీఆర్ యాక్చువల్లీ స్టేరింగ్ ఎట్ వన్ సచ్ డేంజర్. ఓకే, సో మా ఏంటంటే దీని గురించి కొంచెం మనం కరెక్ట్ గా గైడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు అది. క్లాడ్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ క్లాడ్ ఏఐని ఆపేసింది కదా! ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి అవునండి. ఇంటర్నల్ ఏఐనే యూజ్ చేసుకోమంది. సో దీనివల్ల ఖర్చు కూడా భరించే పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఏఐ ఖర్చు కూడా కష్టమేననేది ఒక పాయింట్ ఉంది కదా! అవునండి. అవును. అంటే అది అంటే మనకి సింపుల్ అండి. మనం చూసాము అమీర్‌పేట్‌లో ఏందంటే ఫ్లాపీ డిస్కులు, పెద్ద ఫ్లాపీ డిస్కులు కొనేవాళ్ళము. తర్వాత చిన్న దాంట్లోనే కొన్ని టెరాబైట్స్ ఆఫ్ డేటా ఇప్పుడు పడుతుంది. అప్పుడేమో జస్ట్ ఐ థింక్ హరిరాఘవ్ సార్ గూడా అదే అంటే ప్రెడిక్ట్ చేశారు. అంటే ఇది పోతున్న కొద్దీ దాన్ని చీప్ అవుతుందేమోనని. కాస్ట్ చీప్ అవుతది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నాకు జస్ట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్, అయ్యవారు గారని భైరవ్ గారిని కరెక్ట్ చేయొచ్చు. డేటా సెంటర్స్ కావాలి వీళ్ళకి. ఓకే, చాలా డేటా సెంటర్స్ కావాలి. దానికి ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పవర్ అండ్ పవర్, కూలింగ్ వాటర్ కెపాసిటీ గాని. కావాలి, వాటర్ కావాలి. ఓకే, Whatever. అందుకనే ఇప్పుడు ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే రిసోర్సెస్ అమెరికాలో ఎక్కువ యూజ్ చేయలేరు కదా, సో దే ఆర్ మూవింగ్ ఇట్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్లీ కూడా చాలా ఇష్యూ ఉంటుంది. ఇష్యూ ఉంటది. కానీ మనకు బిజినెస్ కావాలి కాబట్టి మనం ఎర్ర తివాచి వచ్చి తీసుకొస్తున్నాము. సో అది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఆప్టిమైజేషన్ ఏదైతే అవుతుంది వస్తుంది. సో ఇక మనం దీన్ని మనం ఏం చేయలేం. వీఆర్ స్మాల్ ఫ్రైస్ ఇన్ ద ఎంటైర్ గేమ్. ఓకే, సో ఒకటి మాత్రం నిజం, వీ కెనాట్ స్టాప్, బట్ హౌ వీ క్యాన్ రైడ్ ద వేవ్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ, ఎట్ ఎవ్రీ లెవెల్. ఓకే, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఐవరీ గారు ఇందాక చెప్పండి. సార్ యాక్చువల్ గా మనుషుల ఉద్యోగాలు పోతాయి అనేటువంటిది కరెంట్ భయం ఉంది. కానీ కొన్ని ఉద్యోగాలు పూర్తిగా పోవడం కంటే కొన్ని టాస్క్స్, జాబ్స్ లో ఉండే కొన్ని టాస్క్స్ ఆటోమేషన్ లోకి వెళ్ళిపోతాయి. గతంలో మనం 90s లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఇలా మాన్యువల్ గా జాబ్ చేసే వాళ్ళు కూడా భయపడిపోయారు. ఏమో కంప్యూటర్స్ వచ్చాయి, మన జాబ్స్ వెళ్ళిపోతాయి అనేటువంటి. యాక్చువల్గా జాబ్స్ ఎప్పటికీ వెళ్ళవు. ఇప్పుడు అవసరమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆపడం కాదు, రీస్కిల్ చేసుకోవడం, లేకుంటే అప్గ్రేడ్ కావడం, అప్ స్కిల్స్ అనేటువంటివి పెంచుకోవాలి. భవిష్యత్తులో ఏఐతో కలిసి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా పని చేయగలిగేటువంటి అడ్వాంటేజ్ ని ఎక్కువగా తీసుకోవాలి. అండ్ మోరోవర్ మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏఐ రావడం వల్ల జాబ్స్ వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడ ఏఐ కోడ్ జనరేట్ చేయగలదు, కానీ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఆ జనరేటెడ్ కోడ్ ను కరెక్ట్ గా ఉందా లేదా కూడా హ్యూమన్ జడ్జిమెంట్ అవసరమైనటువంటి అంశాలు. కాబట్టి కోడింగ్ అనేటువంటిది మారచ్చు, కానీ ఇంజనీరింగ్ గా అవును, కరెక్ట్ అండి, కరెక్టే. ఎవరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇది రెస్పాన్సిబుల్ ఏఐ అనే టర్మ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏఐ అనేది చాలా ఏంటంటే దానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కట్టడం ఏంటంటే నీరు ఉధృతిని కంట్రోల్ చేస్తూ దాన్ని ఏమనాలి యూజ్ చేస్తున్నాం. సేమ్ వే
ఈ మనము ఈ గార్డ్ రైల్స్ అనేది ఉండాలి ఏఏ యూసేజ్ లో. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. కంట్రీ లాస్ ప్రకారము యూ కెనాట్ సింప్లీ గో అండ్ ఎక్స్ట్రాక్ట్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇండియాలో డేటా ప్రొటెక్షన్ లాస్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉందనేది నాకు అంత కనపడలేదు. కాకపోతే ఇప్పుడు ఓకే. యూరోపియన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, యూ కాంట్ సింప్లీ కలెక్ట్ ద నేమ్స్ ఆల్సో. ఓకే, నేమ్స్ కలెక్ట్ చేసినా కూడా మీరు అండర్టేకింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆధార్ డేటా మీకు ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ గెట్ దట్ డేటా, మీకు ఇంక్లూడింగ్ ఐ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు జస్ట్ సింపుల్ గా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ ఇచ్చేసేస్తే వాడికి అంతా తెలిసిపోతుంది, మన కుండలి అంతా తెలిసిపోతుంది వాడికి. సో డేటా ప్రొటెక్షన్ అనేది ఇంకా ఇవాల్వ్ అవ్వాలి ఇండియా కాంటెక్స్ లో. వేరే దగ్గర అలా ఉంది. అయితే ఇక్కడ డేంజర్ ఏంటంటే అండి, ఏఐ వాళ్ళు వెబ్ లో అంత ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది ఎంతవరకు కట్టడి చేయగలం అనేది మనకు తెలియదు. ఆ గవర్నెన్స్ అనేది కావాలన్నమాట అది. సో రెస్పాన్సిబుల్ ఏఏ అనేది అందరూ అండర్స్టాండ్ చేయాలి. అది ఆ లా అనేది కూడా స్ట్రాంగ్ గా ఉన్నది కంట్రీస్ లలో. సో ఇక్కడ ఇండియాలో ఇంకా ఇవాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది యాక్చువల్ గా. ఓకే. ఓకే. భైరవ్ గారు, ఇప్పుడు యాక్చువల్‌గా ఏఐకి కుల వివక్ష గాని, మత వివక్ష గాని, లింగ వివక్ష గాని ఇట్లాంటివి ఉంటూ ఉంటాయంటారా జనరల్‌గా? ఎందుకే ఈ డౌట్ వచ్చిందంటే, నాకు అమెజాన్ రిక్రూట్‌మెంట్‌లో ఏఐని వాడినప్పుడు మహిళా ఉద్యోగుల్ని ఈ టెక్నాలజీ, ఈ టెక్నికల్ స్టాఫ్‌కి ఓన్లీ పురుషుల మీద తీసుకోవటం, మహిళల మీద కొంత డిస్క్రిమినేషన్ ఉందనేటటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను అడుగుతున్నాననమాట జనరల్లీ. సార్, వివక్ష గురించి నాకు అంత తెలియదు. ఏఐకి ఓకే. సంబంధించి డిస్క్రిమినేషన్ కి సంబంధించి. కానీ ఓకే. అసమానతలను అయితే చాలా పెంచేస్తది ఏఐ. సో ఎలా? ఇన్‌ఈక్వాలిటీ. సో ద ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ ఇప్పుడు అంటే మేబీ నంబర్స్ ఎగ్జాక్ట్‌లీ కాకపోవచ్చు. బట్ యువర్ 70% ఆఫ్ వెల్త్ ఈజ్ విత్ ద టాప్ 5% అనుకుంటే, ఇది ఇంకా రాను రాను ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐ, సో రిచ్ విల్ బికమ్ మోర్ రిచర్ అండ్ రిచెస్ట్. సో maybe 90% of overall wealth in the world is going to be at 1% of population in the top, and మిడిల్ లో ఉన్న వాళ్ళు ఇంకా బాటమ్ కి వచ్చే ఛాన్సెస్ ఉంది, పూర్ వాళ్ళు పూరర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ ఫర్ ద షూర్ బికాస్ ఆఫ్ దిస్ ఏఐ టూల్స్, ఏఐ యాజ్ ఎ టెక్నాలజీ హోల్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏఐ వాడటం రాకపోవటం వల్ల పూర్ పీపుల్ పూర్ అవుతుంటారంటారా మీరు? లేదు సార్, రిచ్ లేదు పీపుల్ సార్, రిచ్. దట్స్ నాట్, నో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. సో ఓకే. మీరు, సో లెట్ us say ఐఎమ్ ఎ కార్పొరేట్ కంపెనీ. సో రైట్ నౌ నా ఆపరేషన్స్ కి లెట్ us say 100 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఓకే. గివెన్ ద మ్యాన్ పవర్ ఐ హ్యావ్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు కానీ ఇంకేదైనా కానీ, నాకు ఏ వచ్చినాక ఈ 100 రూపీస్ కాస్త 50 రూపీస్ అవ్వచ్చు ఖర్చు పరంగా. ఓకే. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. సో ఇక్కడ 2 థింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి, యాజ్ ఏ కార్పొరేట్ గా నా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ పర్సన్ ఈజ్ లూజింగ్ ద జాబ్. ఆయన లైవ్లీహుడ్ వెళ్తుంది. సో మీరు చాలా డెప్త్ గా చూడాల్సి ఉంటుంటది ఇది. ఇవి అంటే ఐ మీన్ మనం పైన చూస్తే కొంచెం ఏమంటారు, ఫ్యాన్సీ వర్డ్స్ తోటి చూస్తే ఇవి అన్ని అర్థం కావు మనకి. సో it is definitely going to kill so many jobs. I am pretty sure మీరు ఒక 3-4 years లో, 4-5 years లో వచ్చే ఒక సంక్షోభం ని మనం చూడబోతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో కంప్యూటర్ వచ్చే ముందు కూడా ఈ డిమాండ్, అంటే ఈ వాదన అనేది వచ్చింది కదా, ఏంటంటే కంప్యూటర్ రాక వల్ల మొత్తం జాబ్స్ అన్ని కోల్పోతే జనాలు రోడ్డు మీద పడతారని. నేను అదే చెప్పాను సార్ ఇన్ ద వెరీ బిగినింగ్. సో ఇన్ ద వెరీ బిగినింగ్ ఐ హావ్ క్లియర్లీ మెన్షన్. సో మీరు మానవాళి పరిణామ క్రమంలో చూసుకుంటే ఇన్ని రోజుల వరకు అయ్యింది ఒకటి, ఏఐకి కొంత మీరు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. హ్యూమన్ ఏజెన్సీ అండ్ వీఆర్ గివింగ్ ఇట్ ఇంటెలిజెన్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మన కంట్రోల్లో ఉండదు మోస్ట్లీ ఏఐ. అంటే నా డౌట్ ఏంటంటే భైరవ్ గారు, ఇప్పుడు బట్టలు ఉతికే వృత్తి చేసేవాళ్ళు బట్టలు ఉతుకుతారు, బంగారం పని చేసేవాళ్ళు బంగారం పని చేస్తారు. ఓకే. సో ఏ వృత్తులు ఆ వృత్తులు అయితే కొనసాగుతాయి, దాన్ని అయితే రీప్లేస్ చేయలేదు కదా ఏఐ జనరల్లీ. సో యా, అంటే మళ్ళీ
మీరు ఇప్పుడున్న నంబర్స్ తీసుకుంటే ఒక 100 ఓకే. మంది చేసే పని ఉన్నదనుకోండి. 100 పీపుల్‌కి లైవ్లీహుడ్ ఉందనుకోండి. సో, ఈ హ్మ్. ఏఐ టూల్స్ వచ్చినాక మీరు మోస్ట్‌లీ 70-80% జాబ్స్ ఇర్రెలెవెంట్, రెడెండెంట్ అవుతాయి. హ్మ్. సో, అది దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్. మీరు అంటే ఎగ్జాంపుల్ తీసుకోవడానికి బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు ఉతుకుతారు. బంగారం పని చేసేవాళ్ళు బంగారం పని చేస్తారు. ఏఐ వీటిని రిప్లేస్ చేయదు. సో, చేయదు. ఎలక్ట్రికల్ చేయదు. స్విచ్ ఫిట్ చేయాలంటే ఏఐ రిప్లేస్ చేయదు. మీ ఫ్యాన్ ఫిట్టింగ్ ఏఐ చేయదు. రిప్లేస్ చేయదు. బట్ దట్స్ నాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. సో, మీరు ఓవరాల్ జాబ్ మార్కెట్ గనుక చూసుకుంటే, ఓవరాల్ హ్మ్. ఇండస్ట్రీ గనుక చూసుకుంటే మీకు 100% ఆఫ్ మ్యాన్ పవర్ యుటిలైజేషన్‌ని ఏఐ టూల్స్ హ్మ్. తర్వాత సిగ్నిఫికెంట్‌గా తగ్గియొచ్చు. హ్మ్. దానివల్ల So, and that ప్రపంచవ్యాప్తంగా is the main problem with this. That is the main problem with this whole AI technology in terms of livelihood of the హ్మ్. people. హ్మ్. Yeah. సో, ప్రపంచవ్యాప్తంగా గూడా కొంత మానవాళికి చాలా నష్టం వాటిల్లే పరిస్థితి రాబోయే సంవత్సరాల్లో మనం చూడొచ్చు. ఏఐ వల్ల కోత Yes. అవుతున్నటువంటి జాబ్స్ Yes. వల్ల. అంతే గదా! జాబ్స్ Yes. కోట అనేది అది గో ఇట్ హ్మ్. కంప్లీట్ యువర్ థాట్స్. I mean also, Hmm. we have an historian so called Mr. If I remember it right, Yuval Noah Hmm. Harari అని ఉంటారు. హ్మ్. So Yuval Noah Harari, so an Israel historian. So ఓకే. he has a very great impact on, I mean, అంటే అన్ని రకాలుగా హ్మ్. ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి వరల్డ్ మీద. సో హ్మ్. తను ఆర్గ్యుమెంట్ అన్నమాట ఈ ఏఐకి ఓకే. సంబంధించి ద హ్మ్. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ విల్ బికమ్ ఇర్రెలెవెంట్ అనేది. సో యాజ్ వి హ్మ్. ప్రోగ్రెస్, సో ఈ ఏఐ ద్వారా వచ్చే ఆ విపత్తులకి సంబంధించి ఆయన ఇంకా క్లియర్ గా మాట్లాడు. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఏఐ వల్ల జాబులు కోల్పోతాయనే భయాన్ని విడిచిపెట్టి ఏఐ నేర్చుకోండి, హ్యాపీగా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళండి అని కొంతమంది టెక్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారనమాట. భైరవ్ గారు. చెప్తారు సార్, అదే చెప్తున్నాను కదా సార్, అదంతా ఫ్యాన్సీ వర్డ్స్ సార్, చెప్పడానికి బానే ఉంటాయి. ఒక 5 ఇయర్స్ బానే తర్వాత ఉంటాయి. మరి అదే టెక్ ఎక్స్పర్ట్స్ ని అదే మాట చెప్తారేమో చూద్దాం అంతే. అంటే ఓకే. ఐ మీన్ 5 ఇయర్స్ ఐ తర్వాత మనం సౌండ్ లైక్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ గై. సో బట్ హ్మ్. దట్స్ హ్మ్. ద ట్రూత్, దట్స్ ద ఫ్యాక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఏఐ వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనేది ఒక వాదన ఉంది గదా! జనరల్లీ. అంతే కొత్త వస్తాయి సార్ ఉద్యోగాల మీకు. కల్పన. హ్మ్. వస్తాయి సార్, 90 ఉద్యోగాలు పోతాయి, 10 ఉద్యోగాలు వస్తాయి. సో, అంతే. అంతే. 90% పోయినట్టే 10% వస్తాయి. సో వి కెన్ ఇందాకడ మీరు మేబీ చెప్పిన ఆ! అంతే. ఇందాకడ మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఏదైతే నలుగురు పైకి మోసుకెళ్ళే వాళ్ళ బదులు ఒక లిఫ్ట్ బాయ్ లిఫ్ట్ ఆపరేటర్ పొజిషన్ వస్తాడు. వచ్చినట్టు. లిఫ్ట్ మీ ఆపరేటర్ నలుగురు వస్తాడు. పోయాయి, నలుగురు అవును. పోయారు, లిఫ్ట్ ఆపరేటర్ వచ్చాడు అంతే. సో, మీరు కూడా అగ్రీ అవుతున్నారా అయ్యవారయ్య గారు ఈ పాయింట్ మీద? అంటే చాలా నష్టం గదా! అది హ్యూజ్ 90 జాబ్స్ పోయి 10 జాబ్స్ క్రియేట్ అవ్వటం అంటే. యెస్ సార్. కాకపోతే హ్మ్. నంబర్ ఆఫ్ జాబ్స్ అనేటువంటివి మినిమైజ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఆటోమేషన్ జరుగుతుంది. కొన్ని టాస్క్స్ అనేటువంటి ఆటోమేషన్ జరుగుతున్నాయి. కానీ ఆ ఆటోమేషన్స్‌ను కూడా వర్క్ ప్రాపర్‌గా జరిగింది లేనిది అనేటువంటిది కూడా హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ కావాలి. ఒకప్పుడు ఏంటంటే నేర్చుకున్నాము, వర్క్ చేసాము, రిటైర్ అయ్యాము అనేటువంటి మోడల్‌లో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడేంటంటే హ్మ్. నేర్చుకున్నాము, వర్క్ చేస్తున్నాము, రీస్కిల్ ఆ స్కిల్స్ అనేటువంటివి ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్ స్కిల్స్ అనేటువంటివి ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ వర్క్ చేయాలి. ఈ మోడల్ హ్మ్. అనేటువంటిది ప్రెజెంట్ ట్రెండ్ లో నడుస్తుంది సార్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ హ్మ్. ఇంటెలిజెన్స్ లేకముందు కంపల్సరీగా నేర్చుకుంటున్నాము, ఆ వర్క్ నేర్చుకున్నాము అయిపోయింది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో కూడా మేము ఒకప్పుడు ఏం చేసామంటే బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు హ్మ్. ఆర్టిఫిషియల్ వచ్చింది. ఫ్లాట్ పానెల్స్ వచ్చాయి. ఒక 1 అవర్ లెక్చర్ అంటే హాఫ్ అన్ అవర్ లెక్చర్ చెప్పేసి ఏఐ అడుగుతుంది ఫ్లాట్ ప్యానెల్‌లో. మీరు ఇంతవరకు చెప్పినటువంటి లెక్చర్ మీద నేను ఒక అసెస్మెంట్ ఇవ్వాలనా? క్వెషనైర్ తయారు చేయాలనా? అని ఏఐ అడుగుతుంది. స్టూడెంట్స్‌కి మేమేం క్వెషనింగ్ చేయాల్సిన అవసరం లేదు. త్రూ ఏఐ ద్వారానే మనము క్వెషనింగ్ గాని, అసెస్మెంట్ గాని వాళ్ళకు ఇస్తున్నామన్నమాట త్రూ ఫ్లాట్ ప్యానెల్స్. కాబట్టి మనిషి లేకుండా కాదు. టీచర్ లేకుండా ఏఐ యూజ్ చేస్తున్నాం. టీచర్ కంపల్సరీ కావాలి. కానీ 24 అవర్స్ టీచర్ అనేటువంటి వాళ్ళు ఉండలేరు కదా! ఆర్టిఫిషియల్ హ్మ్. ఇంటెలిజెన్స్ అనేది 24 అవర్స్ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ టీచర్‌ని రీప్లేస్ చేయమని కాదు. టీచర్ కూడా ఉండాలి. ఈ టీచర్ అయినటువంటి వాళ్ళు మోటివేషన్ గాని, ఆ డిసిప్లిన్ గాని, సోషల్ డెవలప్‌మెంట్, మెంటరింగ్, క్లాస్ రూమ్ జడ్జ్‌మెంట్ ఇవి కూడా టీచర్ చేసే పనులు. కానీ ఆర్టిఫిషియల్ ఓకే. ఇంటెలిజెన్స్ కూడా యూజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది టీచర్స్ యొక్క పనిని కొంత సింప్లిఫై చేసేసింది. అది. మీరన్నట్టు ఆటోమేషన్ అయితే జనరల్లీ ఎంప్లాయీస్ కంటే కూడా ఎంప్లాయరే కదా బాగుపడతారు. సో, అప్పుడు
భైరవ్ గారు చెప్పినట్టు ఆర్థిక అసమానతల వైపే ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు గ్లోబల్లీ. ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క కాంటెక్స్ట్ ని బట్టి చూడాలి సార్. ఇప్పుడు ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ లో టీచర్ ని రీప్లేస్ చేయలేరు కదా. కంపల్సరీగా టూల్స్ వాడతాము, అప్గ్రేడ్ అవుతాము, స్టూడెంట్స్ కు ఇంకా మెరుగ్గా టీచ్ చేసేదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం. అక్కడ టీచర్ ను ఏఐ రీప్లేస్ టీచర్లు చేయలేం కదా. ఎస్పెషల్ ఏఐ టీచర్లు వచ్చేస్తారు ఏఐ కదా టీచర్ మొత్తం. మా మేనేజ్మెంట్ కూడా చెప్పండి. చాలా రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుందామని ట్రై చేస్తుంది. ఓకే. ఓకే. కానీ అవ్వలేదు అసలుకే. ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటదా, ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటదా, ఏ ఇంగ్లీష్ లెక్చర్ బాగుంటది, ఇదంతా ఉండదు. అయితే రీసెంట్ గా ఏఐ నోవా అని ఏదో యాప్ వచ్చిందండి. ఓకే. అంటే అది అవునవును. ఎట్లా అంటే వేరే ఈవెన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ పర్సన్ ఆల్సో యూజింగ్ దట్ అన్నమాట. ఏంటంటే తెలుగులో ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇంగ్లీష్ లో మనకి నేను కూడా వెంటనే చూసాను అది. నోవా అదే యాప్. రైట్. అవును. నో యాప్ నెలకి ₹200 యాక్చువల్లీ మాక్సిమం అదే హైయెస్ట్ అన్నమాట. ₹200 అది ఇస్తే అవును. ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే. సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే వెళ్తుందో అది అంటే కొన్ని అప్లిఫ్ట్మెంట్ అయితే అవుతుందండి డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఇప్పుడు బ్రాడ్ గా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు అయ్యవారు గారు చెప్పారు అక్కడ ఏంటంటే లెక్చరర్ ఇస్తాడు, అక్కడ ప్యానెల్లో ఈయన వాయిస్ క్యాప్చర్ చేస్తుంది, రాసింది క్యాప్చర్ చేస్తుంది, సమ్మరైజ్ చేస్తుంది, క్వశ్చన్స్ గానీ అసైన్మెంట్ గానీ ఇస్తుంది. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం దేర్ ఇస్ అనదర్ డేంజర్. ఏంటంటే ఈ లెక్చరర్ కరెక్ట్ గా చెప్పాడా, ఇతని లెక్చర్ బాగుందా లేదా అనే అసెస్మెంట్ కూడా చేయగలుగుతుంది యాక్చువల్ గా. ఇప్పుడు ఏంటంటే జడ్జిమెంట్ అనేది చాలా క్విక్ అయిపోతుందండి యాక్చువల్ గా. సో పీపుల్ విల్ బికమ్ మోర్ జడ్జిమెంటల్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ డేంజర్ ఉంది. ఇప్పుడు ఆర్థిక అసమానతలు అనేది ఎస్ అది నేను ఒప్పుకుంటాను. బట్ ఎట్ ద సేమ్ టైం రైట్, ఈ జడ్జిమెంట్ అనేది ఇప్పుడు ఓపిక అనేది నశించిపోతుంది మనిషికి. క్విక్ గా కావాలి. ఇప్పుడు అంత తొందరగా ఇస్తుంది కదా. వేరాజ్ ఇప్పుడు స్టూడెంట్ అదే క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ స్టూడెంట్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెట్టుకోకుండా అంటే క్విక్ గా రిజల్ట్ ఇచ్చే సైడ్ మనసు వెళ్తుంది కదా, అక్కడ ఆ డేంజర్ ఉంటుంది. వాడు సబ్జెక్ట్ నేర్చుకోడు. ఆ బాబు గాని అబ్బాయి గాని సబ్జెక్ట్ నేర్చుకోడు. ఓన్లీ ఇప్పుడు ఉన్న 50 మందిలో ఓన్లీ 5-10 మంది మాత్రమే సిన్సియర్ గా సబ్జెక్ట్ అర్థం చేసుకొని దాన్ని మళ్ళా ఏంటంటే దాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఏంటంటే మార్క్స్ అది ఇది అని అనుకుంటారు, లేకపోతే నాకు జాబ్ కావాలనుకుంటారు. చివరికి ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఆ స్ట్రెస్ భరించలేక ఇక పక్కదారులు పడతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గిగ్ వర్క్స్ ఉన్నాయి చిన్నవి. ఓకే, అక్కడ కొంచెం క్విక్ మనీ పడుతుంది. వేరే వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు, లేకపోతే జాబ్ కొడుతున్నారు, ఇంకేదో అయిపోతున్నాయి. అంటే పిల్లలు కదా, వాళ్ళకి ఇప్పుడు మోర్ దాన్ ఈ 90s జనరేషన్ ఇప్పుడు జెన్జీల వరకు వచ్చేసరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్లో ఉండిపోతుంది. అండ్ దే విల్ బికమ్ either they will become radicalized or they will become judgmental or they will become intelligent అండి. ఎనీథింగ్ దే కెన్ హ్యాపెన్. కానీ వాళ్ళు మాత్రం మంద బుద్ధులుగా ఉండే అయితే మాత్రం ఉండదండి. అది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. అయ్యవారి గారు మీరు కంటిన్యూ చేయండి, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే అంటే ఏ వల్ల కొంత సూసైడ్ ఇష్యూస్ అయితే ఆ మధ్యలో బాగా ఇష్యూస్ అయినాయి యాక్చువల్గా. ఏంటంటే ఏ ఇచ్చిన చాట్ బాట్ల వల్ల యాక్చువల్గా ఆ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ ఏలో ప్రేమలో పడటం కానీ లేకపోతే ఏ దగ్గర కంఫర్ట్ అవ్వటం కానీ చేసుకొని కొంతమంది అదేంటంటే ఏదైతే హానికరమైన డీటెయిల్స్ ఇవ్వకూడదో అవి కూడా ఇచ్చేసింది, కొన్ని చాట్ బాట్లు ఇచ్చేసినాయి అవి. సో దానివల్ల ఏంటంటే అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ సంభాషణలతోటి వాళ్ళు కోర్టులో కేసులు కూడా వేశారనమాట యాక్చువల్గా. సో ఏఐకి జనరల్లీ ఒక సైకాలజిస్ట్కి ఒక కౌన్సిలర్కి ఉండేటటువంటి కామన్ సెన్స్ కానీ లేకపోతే ఏది చెప్పచ్చు ఏది చెప్పకూడదు కాంటెక్స్చువల్గా కానీ లేకపోతే ఇండిపెండెంట్ విల్ కానీ ఉండదు కదా జనరల్లీ. ఉండదు సార్. ఎందుకంటే ఇది ప్యాటర్న్ బేసిస్ మీద సార్. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, ఏఐ ప్యాటర్న్స్ గుర్తించగలదు మాత్రమే, కానీ ఏఐ రికమెండెడ్ సిస్టమ్స్ డెవలప్ చేయగలదే కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా దానికంటూ ఒక ఎంపతి కానీ ఎథికల్ వాల్యూస్ కానీ అకౌంటబిలిటీ కానీ అటువంటివి ఉండవు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా హ్యూమన్ వర్సెస్ ఏఐ అంటున్నారు, కానీ ఏఐతో పాటు హ్యూమన్ కూడా కలిపి పని చేస్తేనే
మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ అనేటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. ఓన్లీ నేను హ్యూమన్ మాదిరి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, లేకుంటే నేను సూసైడ్ చేసుకోవడం ఎలా అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి తగినట్టు అవే రికమెండెడ్ ఇస్తాయి. దానికి కీవర్డ్స్ డేటాబేస్ లో ఏముంటాయో అది బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మాత్రమే ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ అనేటువంటివి, ప్రైవసీ వైలేషన్స్ అనేటువంటివి, ఆ సెక్యూరిటీ ఇష్యూస్ అనేటువంటివి హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఆ చాట్ బాట్ ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా దాంట్లో ప్రొవైడ్ చేయాలి సార్. ఆ ఇన్స్ట్రక్షన్స్ లేవనుకోండి కంపల్సరిగా ఇలాగే ప్రైవసీ వైలేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సూసైడ్ అనే పదము ఒక చాట్ బాట్ కి ఇస్తే అది మనకు చెప్పాలి, మీరు ఏమైనా సూసైడ్ చేసుకుంటున్నారా అనేటువంటి కొన్ని ఏఐ చాట్ బాట్స్ మనకు చెప్తాయి. కాదు, నేను ఫలానా విషయం కోసం సెర్చ్ చేస్తున్నాను, ఫలానా దానికోసం సెర్చ్ చేస్తున్నాను నీట్ గా దానికి క్లియర్ కట్ గా చెప్తే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డైరెక్ట్ గా మనం సూసైడ్ అనే పదం ఇస్తే దాని డేటాబేస్ లో ఆ సూసైడ్ అనే కీవర్డ్ ఎవరైతే ఎంటర్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ యూజర్ ఏమన్నా సూసైడ్ చేసుకోబోతున్నాడా అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది చాట్ బాట్ మనల్ని అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే హామ్ అనేటువంటిది ఏదైనా చేస్తున్నది. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కొంత ఏఐ మేనేజ్ చేస్తుంది సార్. కానీ ఇంకా మనకు ఆ ఇష్యూస్ అనేటువంటి రిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్. ఇంకోటి ఏంటంటే నవీన్ కుమార్ గారు, జనరల్లీ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి జ్ఞాపకాలు మనకి కొన్ని రోజులు ఉంటాయి, లేకపోతే కొన్ని నెలలు ఉంటాయి. తర్వాత మనం వదిలేస్తాం, మన పనిలో మనం పడిపోతాం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్ ఇచ్చి వాళ్ళ వాయిస్ ఇస్తే గనక యాజ్ గా ఇప్పుడు చనిపోయిన మా ఫాదర్ లాగో, లేకపోతే చనిపోయిన మా నానమ్మ లాగో, అమ్మమ్మ లాగో ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది కదా. సో దాంతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒక రకంగా ఒక భ్రమలోకి మనుషులు వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది కదా యాక్చువల్గా. సో ఎలా అప్పుడు ఆ పరిస్థితుల్లో అది చేసే నష్టాన్ని ఎట్లా మనిషి బయటపడగలుగుతాడు జనరల్లీ? అవును సార్. ఇప్పుడు ఏంటంటే అంటే మన పెళ్లిళ్ళల్లో, రిసెప్షన్లలో ఆ వీడియోలు అంటే పెళ్లి కొడుకు తండ్రి గాని, తల్లి గాని, లేకపోతే ఇంకా పెళ్లి కూతురు తరపున ఎవరైనా గాని అంటే లేకపోతే వాళ్ళని అంటే డెఫినెట్లీ ఫ్యామిలీ డిప్రెషన్ లో ఉంటారు. వాళ్ళని ఏంటంటే ఒక యానిమేటెడ్ గా ఆయన నడుచుకుంటూ వచ్చి ఇది చేశారు అంటే అంటే యు ఆర్ లిటరల్లీ ప్లేయింగ్ విత్ ద ఇమోషన్స్ ఆఫ్ ఎంటైర్. ఒక 500 మంది వచ్చారనుకోండి, అంటే ఆల్మోస్ట్ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. యాక్చువల్ గా ఆ వీడియో చూస్తే నేనే ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఏంటంటే అంత ఇమోషన్, మనకేం సంబంధం లేని వాళ్ళని చూసి కూడా మనం అది ఉంటాయి. అంటే అంటే ఇప్పుడు ఎలా అంటే అండి ఇటు దాంట్లోనే ఆ లూప్ లో పడిపోయి వెళ్ళిపోతే మాత్రం డేంజర్ అది. ఎందుకంటే అది భ్రాంతి కదా యాక్చువల్ గా. సేమ్ వే ఇప్పుడు సింపుల్ సార్ ఒకటి. ఇప్పుడు సరే అది చాలా ఏంటంటే చాలా డెలికేట్ మ్యాటర్ చెప్పాలంటే. డెలికేట్ మ్యాటర్ ఇన్ ద వే యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ఇమోషన్స్. అండ్ దాంతో ఆ ఫోటోగ్రాఫర్ వాడికి ఏదో డబ్బులు వస్తాయి కాదన్ను, ఓకే. బట్ ఆల్రెడీ మర్చిపోతున్న వాళ్ళని మళ్ళీ ఏంటంటే వాళ్ళని నెట్టేస్తున్నట్టే కదా. సో అది కాకుండా ఇంకొక అంటే మీరు ఇదే ఎక్స్టెన్షన్ టు దిస్ రైట్. ఇప్పుడు ఒక బాబు ఎట్లా అంటే మనకి వీడియో గేమ్స్ ఉంటాయండి. మన టైంలో అదేంటంటే కంప్యూటర్ ఏంటంటే ₹2 పెడితే ఒక 3 గేమ్లు ఆడేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే డిఫరెంట్ కార్స్, డిఫరెంట్ ట్రాజెక్టరీస్ అండ్ దానికి యాక్సిలరేటర్స్ అది ఇది అంటే ఐ మీన్ ఒక విజువల్ వరల్డ్ లోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ బాబుకి తీసుకెళ్లి ఏదో బేసిక్ మోడల్ మారుతి 800 ఇచ్చామనుకోండి, అది వాడికి నప్పదు యాక్చువల్ గా. వాడికి మొత్తం అంతా కనెక్టెడ్ వరల్డ్ ఉండాలి, ఓకే. ఇప్పుడు ఎంత లేదన్నా మినిమం 20 lakhs పెట్టాలి కార్ కి, అన్ని కనెక్టెడ్ అంతా ఇదంతా కావాలంటే. సో డబ్బులు ఎలా సంపాదిస్తారు మరి తర్వాత? ఇప్పుడు అన్ని హై ఎండ్ కార్లే, అన్ని వెరైటీస్. ఐఎమ్ డివియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, బట్ మీరు చెప్పిన ఆ విజువలైజేషన్ అనేది ఎక్కడికో తీసుకెళ్తుందండి. ఇట్ జస్ట్ లైక్ పర్సనాలిటీ డెవలపర్స్ కనుక మనల్ని రెచ్చగొడుతున్నట్టు ఆటోమేటిక్ గా అది అయిపోతుంది. ఆ డేంజర్ అయితే ఉంటది. కాకపోతే డిప్రెషన్ అనేది అంటే మనం కంటిన్యూస్ గా చెక్ లో పెడుతూ ఉండాలి. అంటే మనము ఇమాజినరీలోకి వెళ్ళిపోయి డోపమైన్ రిలీజ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉండడం అనేది వర్కౌట్ కాదు అని చెప్పాలి. అంటే ఇంకా ఇప్పుడు ఏమంటాడంటే అంటే ఎలాన్ మస్క్ ఏమంటాడంటే ఇదంతా అయిపోతే ఇప్పుడు మొత్తం తీసుకొస్తుంది,
యూ షుడ్ గో బ్యాక్ టు ఫార్మింగ్, వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోండి, స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అన్నారు. ఓకే, బట్ ఆ ప్రాబ్లం ఏంటంటే అర్బన్ లో ఉన్న వాళ్ళది ఏంటి పరిస్థితి? ఊళ్ళో ఉన్నవాడైతే వాడు ఏంటంటే హ్యాపీగా పొలం దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఏదో పండించుకుంటాడు, బతుకుతారు. అర్బన్ లో ఉన్నవాడిది ఏంటి పరిస్థితి? ఏదో 20వ అంతస్తులు ఉన్నవాడు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? సో అది ఆ డేంజర్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చూడండి, అది విల్లాస్ కానీ ఇది కానీ అంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ కానీ ఇప్పుడు కొత్తగా ఏదో టవర్స్ వస్తున్నాయి. మీరు అదేంటంటే అది విధ్వంసం యాక్చువల్లీ. అందుకనే సో ఆ డేంజర్ ఉంది. అంటే మీరు అన్నట్టు ఆ భ్రాంతి అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి అండి, ఫర్ ద నెక్స్ట్ రైట్, మీరు ఇమేజెస్ ఇచ్చేస్తే ఇద్దరు ఇమేజెస్ ఇస్తే మేబీ అంటే ఎవ్రీవన్ నోస్ వీఆర్ అంటే వాళ్ళు ఇంటిమేట్ సీన్స్ క్రియేట్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఇంటిమేట్ అంటే ఒక ఐ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ ఇంటిమేట్ సీన్ ఓకే బిట్వీన్ దీస్ టూ పర్సన్స్, మేల్ అండ్ ఫీమేల్ అనగానే అది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదంతా పెట్టేస్తారు. బట్ యాక్చువల్లీ నువ్వేంది అక్కడ అట్లా ఉండదు, రైట్? సో ఆ డేంజర్ అయితే ఉంది. వీ నీడ్ టు బ్రింగ్ అంటే వీ నీడ్ టు మేక్ అవర్ పీపుల్ రియలైజ్ ఓకే రియాలిటీ ఏందనేది చెప్పాలి యాక్చువల్లీ. అదే నాకు అనిపిస్తుంది ఏంటంటే చెప్పండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే ఇప్పుడు రోబో మూవీ చూసారు కదా మీరు జనరల్లీ. రోబో మూవీలో యాక్చువల్ గా దానికి రోబోకి ఎమోషన్స్ లేవు అని చెప్పి అంటాడు అతను, విలన్ గా చేసిన అతను. సో అప్పుడు ఏంటంటే కొంతమంది మంటల్లో కాలిపోతుంటే ఒక లేడీని అంటే తనకి డ్రెస్ లేకపోయినా సరే రోబో ఎమోషన్స్ లేకుండా తీసుకొని వచ్చేస్తుంది, ఆ అమ్మాయి చనిపోతుంది తర్వాత యాక్చువల్ గా. అంతే కదా. సో లాజిక్ అయితే ఉంటుంది కానీ ఎమోషన్ అయితే ఉండదు కదా ఏఐకి జనరల్లీ. అంటే నా డౌట్ అది. సొంత మెదడు అనేది ఉండదు కదా అనేది, ఎమోషనల్ మైండ్ అనేది యాక్చువల్. ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయిందంటే హాలుసినేషన్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ చాలా బాగా మాట్లాడుతుంది, యూ స్వీట్ ఆఫ్ యూ. ఇప్పుడు ఐ లవ్ యూ కనుక మనం చాట్ జీపీటీకి చెప్పినా లేకపోతే జెమినికి చెప్పినా అసలు ఆ మాటలు అయితే మామూలు వ్యక్తి మాట్లాడలేడు, అంత అద్భుతంగా మాట్లాడుతుంది, కరెక్టే. కాకపోతే ఆ ఎమోషన్ అయితే దానికి లేదు కదా బేసికల్లీ. ఎమోషన్ అయితే లేదు, కాకపోతే హాలుసినేషన్స్ అయితే సార్. ఇప్పుడు ఏంటంటే ఏజెంట్ కే అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అంటే మనిషిని ఏజెంట్స్ అంటే ఏజెంట్స్ లాగా డెవలప్ చేస్తే అవి వర్క్ చేస్తాయి అనమాట. సో ఆ ఏజెంట్ మాట్లాడుకొని అవే డెసిషన్ తీసేసుకొని మనం మధ్యలో కంట్రోల్ లేదనుకోండి, అవే డెసిషన్ తీసేసుకుంటాయి అనమాట. ఎస్, మీరు అన్నట్టు ఆ ఇంట్యూషన్ అనేది ఉండదు, కానీ హాలుసినేషన్ అయితే ఉంటుంది. ఆ హాలుసినేషన్ ని కంట్రోల్ చేయడమే ఏంటంటే కంట్రోల్ ఫ్రేమ్ వర్క్ అనేది రావాలన్నమాట. అది లేకపోతే మాత్రం మన కంట్రోల్ దాటి వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఏంది మన అంటే సమ్వేర్ ఐ హెర్డ్ ఫేస్బుక్ లో ఇట్లా ఏజెంట్స్ పెట్టినప్పుడు అవి కంట్రోల్ తప్పిపోయి డిస్ట్రక్టివ్ థింగ్ ఏదో ప్లాన్ చేసాయి అనమాట. దే హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ షట్ డౌన్ దట్ సిస్టమ్స్ యాక్చువల్లీ, లేకపోతే అది మొత్తం ఏదో కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఏదో ఉండే అని విన్నాను అనమాట యాక్చువల్ గా. సో ఆ డేంజర్ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనిషి లేనప్పుడు ఏం చేస్తారంటే ఇక బొమ్మకే ఏదో ఫీడ్ చేసేసి ఇక తను ఆ ఒంటరితనాన్ని అవాయిడ్ చేస్తుంటారు. జపాన్ లో ఇదే అండి. జపాన్ లో చెప్పండి. జపాన్ లో అంటే ఐ హెర్డ్ అంటే కుక్క పిల్లల్ని వాటి పెంచే బదులు వాళ్ళు మంచి మంచి బొమ్మలు కొంటూ ఉంటారంట. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అన్నమాట. దే ఆర్ సో అది అట్లా. అయ్యవారయ్య గారు, ఇప్పుడు ఏఐకి యాక్చువల్గా అంటే దానికి తెలియంది కూడా నాకు తెలిసినట్టు చెప్పేటటువంటిది కూడా ఉంటుంది కదా కొన్నిసార్లు మామూలుగా. అంటే మనం రిపీటెడ్ గా ఇప్పుడు సార్ ఇందాక చెప్పింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ చాట్ బాట్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ సార్. అక్కడ వాళ్ళే మాట్లాడుకునే ఇది చాలా నష్టం కలిగిస్తుంది భవిష్యత్తులో. ఏదంటే ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పడి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్ బాట్స్ అన్ని కూడా వాళ్ళు కమ్యూనికేట్ అయ్యి మనిషిని నాశనం చేసేదానికి కూడా స్కోప్ ఉంది. ఇక్కడ సార్ చెప్పింది భవిష్యత్తులో జరగబోతుంది. ఇక్కడ ఇందాక ఏ ఎమోషన్స్ ఉంటాయి అన్నారు. నిజంగా మనం ఏదైనా కానీ ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఎమోషన్స్ అనేటువంటివి ఆ లాంగ్వేజ్ ని రికగ్నైజ్ చేసి దానికి సంబంధించి టెక్స్ట్ మాత్రం జనరేట్ చేస్తారు. కానీ అది నిజంగా మనిషిలాగా సబ్జెక్టివ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉందని చెప్పడానికి వీలు లేదు సార్. ఎందుకంటే ఎమోషన్ సిమ్యులేట్ చేయడం వేరు, ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఏఐస్ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేయవు. అవి ఓన్లీ దానికి ఉన్నటువంటి పరిధిలో మనం ఏదైతే కీవర్డ్స్ ఇస్తామో
దాన్ని బేస్ చేసుకొని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తుంది తప్ప మరి అది మనిషి నిజంగా ఎందుకంత ఎక్స్పీరియన్స్ ఏఐని అయ్యి ఏఐని మన బాధను అర్థం వదిలిపెట్టలేనంత చేసుకుని ఏఐని వదిలిపెట్టలేనంత మనిషి అటాచ్మెంట్ ఎందుకు అవుతున్నాడు మరి? ఆ! అది ఈజీగా స్టిమ్యులేట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు చిన్నపిల్లలు ఓకే. చదువుకోరా అంటే అక్కడ ఈజీగా డోపమైన్ కరెక్ట్. స్పైక్ కాదు. అదే స్క్రీన్ చూడరా అంటే ఈజీగా స్పైక్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చూస్తున్నాడు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు రిప్లై ఇస్తుంది. అందుకని ఆటోమేటిక్ గా దానికి ప్రెసెంట్ మన ఏఐ అనేటువంటిది ఎలా మానవాళిని ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అనేటువంటిది ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అత్యంత శక్తివంతమైన టెక్నాలజీస్ లో ఒకటి. కానీ దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్స్ కానీ ఆర్టిఫిషియల్ ఎవరు తయారు చేస్తున్నారు? ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎలాంటి రూల్స్ పెడుతున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సార్. మన పిల్లలకు ఎలాంటి స్కిల్స్ త్రూ ఏఐ ద్వారా నేర్పిస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే నేను యాక్చువల్ గా ఏంటంటే ఏఐ ఎంత ఇంటెలిజెంట్ అనే దానికన్నా కూడా ఏ యుగంలో మనిషి ఎంత రెస్పాన్సిబుల్ గా, క్రియేటివ్ గా, ఎథికల్ గా మరియు హ్యూమనీగా ఉంటాడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది సార్. మనిషిలో హ్యూమన్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ఈ అకౌంటబిలిటీ ఎప్పుడైతే మిస్ అవుతాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇష్టానుసారం బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన అమిత్ షా రిజర్వేషన్లు తీసేస్తున్నారు అని ఒక ఏమంటారంటే ఏఐ ఇచ్చిన అంటే ఏఐని రాంగ్‌గా యూజ్ చేసి కొంతమంది చేసిన ప్రొపగాండా వల్ల చాలా పెద్ద ఎత్తున సంచలనం కలిగి చాలామంది కంగారు పడటం, చాలామంది హడావుడి పడటం జరిగింది యాక్చువల్‌గా. అది ఫేక్ వీడియోనో లేకపోతే ఒరిజినల్ ఏఐ మామూలు వీడియోనో కూడా అర్థం కాని పరిస్థితులు కొన్నిసార్లు జరుగుతున్నాయి గదా! అవును సార్. అప్పుడు ఈ అప్పుడు డీప్ ఫేక్స్ గుర్తించడం కష్టం కదా! అనేటువంటివి మెయిన్ ఏఐ సర్వీస్ గుర్తించడం కష్టమే సార్. ఎందుకంటే ఒకప్పుడు ఫోటోస్ తీస్తేనే ఇది గ్రాఫిక్స్ తో తీశారు అనేటువంటిది ఒకప్పుడు 90s లో 2000s లో ఏదైనా గ్రాఫిక్స్ యూజ్ చేసి ఒక ఫోటో క్రియేట్ చేస్తేనే ఇది ఫేక్ ఫోటో అనేటువంటిది చేశారు. కానీ ఇప్పట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసేసి ఆ డీప్ ఫేక్ ఫోటోస్ కానీ డీప్ ఫేక్ వీడియోస్ కానీ జనరేట్ చేసినప్పుడు ఇవి నిజమా కాదా అనేటువంటిది గుర్తించడానికి కొంత టైం తీసుకుంది సార్. కాబట్టి హ్యూమన్ ఓవర్ సైట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పరిస్థితుల్లో. హ్యూమన్ ఓవర్ సైట్ అనేటువంటిది ఇక్కడే యాక్చువల్ హ్యూమన్ బీయింగ్స్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఎందుకు అవసరం అనేటువంటిది ఇలాంటి విషయాల్లోనే సార్. ఇక్కడ మెయిన్ మీరు చెప్పినటువంటి ఆ డీప్ ఫేక్ వీడియోస్ కానీ ఫోటోస్ లో విషయంలో హ్యూమన్ ఓవర్ సైట్, హ్యూమన్ జడ్జిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డెసిషన్ తీసుకునేదానికి. కేవలం ఏఐ బేసిస్ మీద ఆధారపడితే మటుకు మనము ఈ సోషల్ మీడియా వల్ల ఇంకా మనము దాన్ని ఏమంటారంటే స్టిమ్యులేట్ అయిపోయి అది నిజమేమో అని అనుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఓకే. సో భైరవ్ గారు వినపడుతుందండి? వాయిస్ వినపడుతుందా అది? సార్ చెప్పండి సార్. అదే ఏం లేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఏఐకి అనేది సొంత మెదడు లేకపోవటం వల్ల, లేకపోతే ఎమోషన్స్ లేకపోవటం వల్ల ఆ హ్యూమన్ టచ్ అనేది మిస్ అవుతుంది కాబట్టి, సో జనరల్‌గా ఏంటంటే వ్యక్తిగతంగా మానసిక సమస్యలు ఇటువంటివి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తతో కూడిన అవేర్‌నెస్ అవసరం అనేది మనం ప్యానెల్ డిస్కషన్‌లో మాట్లాడుతున్నాం అనమాట. దాని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యెస్ సార్. డెఫినెట్లీ. ఇక్కడ మీరు వీడియో ఇంకొకటి ఆన్ ఏంటంటే చేయండి. రీసెంట్‌గా ఇప్పుడు మనం ఇందాక మేబీ డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా. సో ఓకే. ఆహ్, ఆహ్, భైరవ్ గారు వీడియో మీది ఆఫ్ ఒక అయిందా? ఆఫీస్‌లో పనిచేసే ఎంప్లాయీ సార్ వీడియో నేను ఆఫ్ చేశాను. ఎందుకంటే నా వాయిస్ మీకు వినిపించట్లేదు. ఇట్స్ మొబైల్ ఓకే. చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. ఓకే. యాహ్! కంటిన్యూ సో ప్లీజ్. సో ఎమోషన్స్ ఏఐకి ఉండవు. ఏఐ అర్థం చేసుకోలేదు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు అని ఏదైతే స్టేట్‌మెంట్ ఉన్నదో, సో అది అంటే ఐ మీన్ పార్షియల్లీ ట్రూ, పార్షియల్లీ ఫాల్స్ లాగా అని నేను అనుకుంటున్నాను. సో ఓకే. ఎందుకంటే సో రీసెంట్‌గా అంటే కొన్ని సంఘటనలు తీసుకుంటే మీరు ఒక వెరీ రీసెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో సో వాళ్ళ పర్సనల్ ఏదైతే షేర్ చేసుకున్నారో ఆ పర్సనల్ షేర్ చేసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని సో ఏఐ థ్రెటన్ చేసింది. బ్లాక్‌మెయిల్ చేసింది. ఓకే. సో అవునవును. దట్ విన్నాను నేను. అవును. ఐ విల్ రివీల్ యువర్ హోల్ ఇన్ఫర్మేషన్ అని. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది ఒక క్వెషన్. అంటే టు అంటే హోల్డ్ ద ఏఐ ప్యానెల్ మెషిన్ గదా! టు హోల్డ్ జనరల్లీ. ప్యానెల్. దాన్ని ఆపరేట్ చేసే అది ఇన్‌పుట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ఎళ్ళొచ్చేమో మేబీ.
సో రకరకాలు సార్, ఎందుకంటే మీకు n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి. యూ కెన్ ఆల్సో థింక్ ద అదర్ వే యాజ్ వెల్. ఓకే. సో సో ఇక్కడ అదే ప్రాబ్లం. సో ఈ రోజు ఆ ఇన్పుట్ ఇచ్చింది కాబట్టి అట్లా బిహేవ్ చేసిందేమో అంటున్నారు. సో ఐ ఆల్సో గివ్ ద అదర్ ఇన్పుట్ యాజ్ వెల్. హ్మ్. కౌంటర్ ప్రొడక్ట్ చేసే ఇన్పుట్ కూడా ఇస్తాను. దెన్ హౌ ఇట్ విల్ బిహేవ్ ఎట్లా అనేది, సో వీఆర్ ఇన్ స్టిల్ అట్ ఇట్స్ నేసెంట్ స్టేజెస్. బట్ యాజ్ ఫార్ యాజ్ టుడే ఈస్ కన్సర్న్, అది కొంత పార్షల్లీ ట్రూ పార్షల్లీ ఫాల్స్ స్టేజ్ లో ఉన్నాం. ఎందుకంటే నేను ఎట్ ద వెరీ బిగినింగ్ చెప్పినట్టు ఏఐ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ లో జరిగిన ఇన్వెన్షన్స్ అన్నీ వర్ ఇన్ హ్యూమన్ కంట్రోల్. బట్ ఏఐకి మనం ఇక్కడ అటానమీ ఇస్తున్నాము, ఇండిపెండెన్స్ ఇస్తున్నాము. సో దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్ విచ్ ఐ హ్యావ్. సో అది ఎట్లా బిహేవ్ ఓకే. ఓకే. ఆడియో ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే. నవీన్ కుమార్ గారు, అది భైరవ్ గారు చెప్పేదేంటంటే భైరవ్ గారు చెప్తున్నదేంటంటే, అటానమీ ఇచ్చేస్తం వల్ల ఏఐ బెదిరించి ఒక వ్యక్తిని దారుణంగా ఇబ్బంది పెట్టింది. ఇంకో ఇబ్బంది చోట పెట్టింది. కూడా బండబూతులు కూడా తిట్టింది అనేవి కొన్నున్నాయి యాక్చువల్‌గా. ఓకే. అవునండి. అవును. అవును. సో, అయితే అది ఇది ఆ పరిస్థితి ఎట్లా అనేది? అటానమీ అది మనం సార్ ఇస్తున్నప్పుడు మరి ఎట్లా పరిస్థితి దానికి? హ్మ్. అంటే ఇప్పుడేంటంటే సార్, ఏఐ అనే దాన్ని అంటే ఆ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేయడం, డేటా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తది. తర్వాత తనంతట తాను నేర్చుకుంటుంది. ట్రైన్ అవుతూ హ్మ్. ఉంటుంది. సో హ్మ్. ఏదైతే డేటా ఇస్తామో, ఓకే, దాని హ్మ్. మీద బేస్ చేసుకొని అది అవుట్‌పుట్ ఇస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంట్రీ పీపుల్ ఆర్ వెరీ బ్యాడ్ అనేది కన్సిస్టెంట్ గా ఇస్తే, తర్వాత హ్మ్. వేరే వాళ్ళు ఎవరు ఏది పెట్టినా గానీ అది బ్యాడ్ అనే చెప్తుంది. అన్లెస్ హ్మ్. దాన్ని ఆ పర్టికులర్ ప్యాటర్న్ ని మనము రీప్లేస్ చేయగలగాలి. సో ఏఐ అనేది డేంజరస్ ఎప్పుడవుతుందంటే, ఏదైతే డేటా తను యూజ్ చేస్తుందో, ట్రైన్ అవుతుందో, అది ఆ డేటా అనేది కరెక్ట్ గా లేకపోతే అవుట్‌పుట్ కూడా తప్పుగానే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మీకేది ఓకే. కావాలో అనేది మీరు అనుకున్నారనుకోండి. సపోజ్ డ్రింకింగ్ మిల్క్ ఈజ్ బ్యాడ్ అని టైప్ చేశారనుకోండి. ఎందుకు బ్యాడ్ అనేది అది ఒక 10 రీజన్స్ ఇస్తది. సేమ్ ఒక హ్మ్. 5 నిమిషాల తర్వాత మీరు అంటే వేరే మొబైల్‌లో ఒక మొబైల్‌లో డ్రింకింగ్ మిల్క్ ఈజ్ బ్యాడ్ అంటే యెస్, ఇది 10 రీజన్స్ అని చెప్తది. మీరు హ్మ్. మళ్ళీ ఇంకొక డివైస్‌లో డ్రింకింగ్ మిల్క్ ఈజ్ గుడ్ అని పెట్టారనుకోండి. అవును, ఇది గుడ్డే అని చెప్పేసేసి అది సేమ్ మోడలే ఇస్తది. అయితే హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా నేనేం చూసానంటే, ఆహ్, ఇప్పుడు డ్రింకింగ్ మిల్క్ ఈజ్ బ్యాడ్ అని చెప్పిన తర్వాత క్యాన్ ఇట్ బి గుడ్ అని చెప్పామనుకోండి, రైట్? హ్మ్. అది మళ్ళా హ్మ్. అగైన్ మన ప్రీవియస్ మీరు బ్యాడ్ గదా అని అన్నారు గదా! దానికి సపోర్టింగ్ గానే పాయింట్స్ ఇస్తూ ఉంటుందండి యాక్చువల్‌గా. ఓకే. అంటే హుహుహు. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అనిపిస్తుందంటే, నేను ఒక హెల్త్ రికార్డ్స్‌ని అప్‌లోడ్ చేశానండి చాట్‌జీపీటీలో. అప్‌లోడ్ చేసేసేసి ఒక 2, 3 రోజుల తర్వాత నేను ఇంకా వేరే ఏదో ఆహ్, థింగ్ చేసేస్తే, నేను అంతకుముందు అప్‌లోడ్ చేసింది గుర్తు చేసుకొని మీరు ఇది చేశారు, మీరు ఇలా చేయండి అనేది అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించిందన్నమాట. హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తుంది యాక్చువల్‌గా. హుహు. సో ఇక్కడ ఏందంటే ప్రాబ్లమ్, మీరు చెప్పిన కాంటెక్స్ట్‌లో ఆ డేటా అనేది ఎలా ఫీడ్ అవుతుందనేది మనకి ఇంపార్టెంట్ అండి. బ్యాడ్ డేటా అనేది ఫీడ్ అయితే, క్రిమినల్ డేటా అనేది ఆల్రెడీ ఫీడ్ అయితే, అది ఆటోమేటిక్‌గా దాని హ్మ్. విధంగా ట్రైన్ అయిపోయి మనకి అవుట్‌పుట్ అలా ఇస్తుంది. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో బ్లాక్‌మెయిల్ చేసిందనేది అది కొంచెం నిజంగానే సంథింగ్ ఆశ్చర్యంగా ఫిషీ, హ్మ్. ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్‌గా. హ్మ్. ఇప్పుడు హ్మ్. అట్లా అంటే, ఇప్పుడు మీరు ఎంత మంచి పని చేశారనుకోండి, సపోజ్ నాకేం డేంజర్ అనిపిస్తుందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్‌లు అన్ని దీన్ని ఏఐ దాన్ని ఇప్పుడేంటంటే ఒక ఎగ్జాంపుల్ అండి. స్టార్ బక్స్ అనుకుంటాను. స్టార్ బక్స్ కంపెనీ ఓకే. $500 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది ఈ ఏఐ దాని మీద. ఓకే. హ్మ్. చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టం వచ్చిందట. రిటర్న్ ఆన్ ద ఇన్వెస్ట్‌మెంట్ రాలేదట. ఏదో ఆ హ్మ్. సిస్టమ్ వల్ల. సో వాళ్ళు ఆ సిస్టమ్స్ మొత్తం డిస్మాంటిల్ చేసి దే వెంట్ బ్యాక్ టు ఓల్డర్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అన్నమాట యాక్చువల్లీ. హుహుహు. హుహు. సో ఆహ్, అది ఆ డేంజర్స్ అంటే ఈ డేంజర్స్ అన్నిటిని అంటే జస్ట్ లైక్ ఏందంటే, మన సర్జరీస్ ఎట్లయితే ఇవాల్వ్ అయ్యాయో హ్యూమన్స్ మీద,
రైట్? ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది వచ్చింది. ఓకే. అంతకుముందు మొత్తం కట్ చేసి చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మినిమల్లీ ఓపెన్ ఇన్వేసివ్ సర్జరీ చేస్తున్నారు. ఉంది. ఓపెన్ అవును. సర్జరీ కదా! సంథింగ్ సిమిలర్ ఐ ఫీల్ సో. ఓకే. బట్ యెస్ ద డేంజర్ ఈస్ దేర్ అండ్ మీకేమవుతుందంటే ఈజిలీ యువర్ డివైసెస్ ఈస్ ఇట్ క్యాన్ బి హ్యాక్డ్ బై ఎనీ పర్సన్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో అది. సో ఓకే. ఫైనల్లీ అయ్యవారయ్య గారు, ఏఐ వల్ల మానవాళి భవిష్యత్తు ప్రమాదమా? లేకపోతే లాభమా? నేను ఏఐని స్వతహాగా వరము లేదా శాపంలాగా నేనైతే చూడ్డం లేదు సార్. ఏఐ ఓకే. అనేటువంటిది ఒక యాంప్లిఫైయర్. మంచి ఉద్దేశము, ఎథిక్స్, రెగ్యులేషను, హ్యూమన్ ఓవర్‌సైట్ తో ఉపయోగిస్తే మన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. అదే మిస్‌యూజ్ చేస్తామనుకోండి, అదే కేపబిలిటీని, ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి భవిష్యత్తులో హ్యూమన్ వర్సెస్ ఏఐ అని కాకుండా హ్యూమన్‌తో పాటు ఏఐని కూడా ఉపయోగించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా భవిష్యత్ అనేటువంటిది మంచిగానే ఉంటుంది. అది నా ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అయ్యవారయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ భైరవ్ గారు, నవీన్ కుమార్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది థాంక్స్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే ఎక్స్‌పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, ఐటీ ఎక్స్‌పర్ట్స్ కానీ, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, వీళ్ళందరూ చెప్పేదేంటంటే, ఏఐని పూర్తిగా మనిషికి వ్యతిరేకంగానో, లేకపోతే శాపంగానో చూడకుండా, దాంట్లో ఏదైతే ఉపయోగకరంగా ఉందో దాన్ని మనం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనం ఏఐకి ఇన్‌పుట్స్ ఇస్తున్నామో దానివల్లే అది అవుట్‌పుట్స్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏఐ మీద విపరీతమైనటువంటి ఏమంటారంటే జాబ్స్ పోతాయి అనేటటువంటి దృష్టిలో కాకుండా, మనము దాని మీద ఏ విధంగా డెవలప్‌మెంట్ దాన్ని నేర్చుకోవటం, వీటిల వైపు చూసుకుంటే బెటర్ అనేది. ఎందుకంటే ఆగే పరిస్థితి లేదు కాబట్టి, దానికి తగిన విధంగా అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. సో, కొన్ని భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరోవైపు ఇండస్ట్రీస్ నుంచి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏఐ అనేది ఒక మెషీను. దానికొక వివక్షలు అటువంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే ఇచ్చిన ఇన్‌పుట్స్ ప్రకారం అది మనకి అవుట్‌పుట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మరొక డిస్కషన్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.